శ్రీకృష్ణం వందే జగద్గురు. వినేశ్వరుడు గురువుగారు పున్నామ నరకం అని ఇందాక అన్నారు మీరు. పున్నామ నరకం అంటే ఏమిటి? ఎందుకు అది ఎందువల్ల సంభవిస్తుంది? ఎవరికి సంభవిస్తుంది అంటే ఏంటి? అట్లాంటి ఒకటి ఉందా? ఇది కొందరు మూఢాచారాలు మూఢనమ్మకాలు అంటున్నారు. దీన్ని నమ్మవాలా నమ్మకూడదా? అసలు పున్నామ నరకం అంటే ఏంటి? నాయన, హిందువుల నాగరికత అభివృద్ధి చెందినప్పుడు నాగరికత భగవంతుడు ప్రసాదించాడు. దానిని వైదిక యుగం అంటారు. వైదిక యుగం. వైదిక యుగం అంటే వేదాలు వెలిసిన కాలం. ఈ వేదాలు వెలిసిన కాలంలో జ్ఞానం అనంతంగా ప్రవేశించింది దైవం నుండి. అంటే సృష్టికర్త ఈ విశ్వమంతా జ్ఞానంతో నిండి ఉన్నాడు. అందుకే సర్వజ్ఞుడు అన్నాడు. సర్వాంతర్యాన్ని, సర్వస్వం ఉన్నాడు. ఉన్నవాడు అంటుంటే తేజస్సుని పైకి లేచి, మరి నిరాకారుడు నిర్వికారుడు అని అట్లా ఏమీ లేదు ఎందుకంటారు గురువు గారు అని అడిగింది. అమ్మా, నిరాకారుడు ఆకారుడు అంటే ఆకారం అనేది లేదు అంటే ఏమి? అంత ఆకారం ఆయన ఉందని దానిని మనం తీసుకునే మాటను అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనలో జ్ఞానం ఉంటుంది. నిరాకారుడు అంటే నిర్గుణుడు అంటే ఆయనకి మనకు మనుషులకు ఉన్నట్లు కొన్ని గుణాలు ఉండడం, కొన్ని గుణాలు ఉండకపోవడం కాదు. ఆయనకి ఏ గుణాలు లేవు అంటే అర్థమేమి? అన్ని గుణాలు ఆయనలోనివే అని అర్థం. సకల గుణ పరిపూర్ణుడు అంటే మన వాళ్ళు కీడెంచి మేలించి అని ఒక సామెత ఉంది. కీడెంచి మేలించదు. మనం ఏదైనా పని చేయాలనుకున్నా, ఎవరికన్నా సలహా ఇవ్వాలనుకున్నా వెంటనే అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఏమవుతుంది? దీనివల్ల ఏమైనా అవుతుందేమో అనిపిస్తుంది. తర్వాత ఎవరినో పెద్దలు అడిగితే వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు. అప్పుడు ఓహో, ఇది మంచిగా అనిపిస్తుంది. అందుకే మొదట మన ఆలోచనలన్నీ కూడా వ్యతిరేక దిశలో, మొదట్లో వెంటనే వచ్చేది వ్యతిరేక దిశలో వస్తాయి. తర్వాత దాని గురించి మనం చర్చించగానే మనలో ఉండే ఆత్మ మేల్కొంటుంది, దానికి సరైన సమాధానం చెప్తుంది. కనుక నిరాకారుడు అంటే సర్వాకారం అయిందే అని అర్థం. సర్వాకారుడు సర్వేశ్వరుడు, సర్వాకారుడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సనాతనుడు, సర్వశక్తి స్వరూపుడు. అంత ఆయనకి అన్ని సర్వం ఉన్నవాడు. అన్నీ తానే ఉన్నవాడు. ఒకే మాట, అంతకంటే ఇంకొకటి ఏం లేదు. కనుక మనం ఇలా అనే మాటలు అర్థం చేసుకున్న బట్టి ఉంటుంది. ఇది మన శక్తి ఒకటి ఉంది, అది ఆడిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అనేక కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అనేక సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుడు గుర్తుకురాడు. సుఖాల్లోనే మునిగి తేలుతూ ఉంటాడు. మళ్ళీ భగవంతుడు తెలుసుకోవాలి. మనకు బాధల్లో ఉన్నప్పుడు మేలు చేస్తారు, ఎవరో ఒకరు ఏదో సహాయం చేస్తారు, అప్పుడు దేవుడు నువ్వు అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి గొప్పవాళ్ళు అయిపోతే ఆ సహాయం వల్ల నువ్వెవరు నాకు గుర్తులేదు అని అంటారు. ఇది మనసులు ఎక్కువ మందిలో ఇలాంటి తత్వాలే ఉంటాయి. కనుక ఇప్పుడు నీవు అడిగింది ఏమిటంటే పున్నామ నరకం. పున్నామ నరకం పునః అంటే ఏమి? మరలా 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 నరకంలో పడ్డాన్ని పున్నామ నరకం అంటారు. పునః నరకం. నరకం అంటే ఏమి? కష్టాలు, దుఃఖాలు, బాధలు. మనకు మాత్రమే నరకాలు, కష్టాలు, బాధలు మనం అనుకుంటూ ఉంటాం, దుఃఖాలని. ఆత్మస్వరూపం నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సద్గతులు పొందాలి, పరమాత్మలో ఐక్యం కావాలి. దాన్ని ముక్తి పొందలేకపోతే సద్గతులు చేరుకుంటారు. వారికి పాపకర్మల నుంచి మళ్ళీ పునర్జన్మ వస్తానే ఉంటుంది. అంటే ఈ పునర్జన్మ చక్రంలో తిరుగుతూ ఉండడమే పున్నామ నరకం. పునరపి జననం పునరపి మరణం. అది శంకరాచార్యులు మహా అద్భుతమైన జ్ఞానమే. పునరపి జననం, మరలా జన్మించక తప్పదు. పునరపి మరణం, మరణించడం కూడా తప్పదు. మాటల్ని మనం అర్థం చేసుకోవడం, మనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏదో ఒక ఆయన
భజగోవిందం పాడేశాడు. ఏందో రాసేశారు, మన వాళ్ళు ఏదో చెప్తారు. ఏంది ఏమీ కాదు. మనకు జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనం మనుషులుగా ప్రవర్తిస్తాము. అజ్ఞానం ఉండే కొద్ది రాక్షసులుగా మారిపోతూ ఉంటారు. చెయ్యని దుర్మార్గాలు ఉండవు, చెయ్యని పాపకర్మలు ఉండవు. అసత్యాన్ని సత్యంగా చెప్పుకొని చాటుకుంటూ ఉంటారు. సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రజల్ని మాయ చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి. దేనికోసమైనా కావచ్చు, ధనం కోసం కావచ్చు, పగల కోసం కావచ్చు, దేనికోసమైనా ఏం చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే స్వార్థము అనేది లోపల పెట్టుకుంటే అతి స్వార్థము, అత్యంత స్వార్థము, 3 రకాల స్వార్థాలు. స్వార్థము ఏదో కొంచెం మనం బతుకుడు తెరువు కోసం, ఇతరుల గురించి పట్టించుకోవడం. అతి స్వార్థము శాంతి సుఖాలు కూడా లాక్కోవడం. అది అత్యంత స్వార్థం. అంటే నేను తప్పితే ఇంకెవడు సుఖపడకూడదు, నేను తప్పితే ఎవడు బాగుండకూడదు. ఇది అత్యంత స్వార్థం. ఇలా స్వార్థాలు పెరిగిపోవడం వలన జ్ఞానం అనేది తక్కువ వస్తుంది. పున్నామ నరకం అంటే పునరపి జననం పునరపి మరణం అని చెప్పారు. కాబట్టి మరలా జనన మరణ చక్రాలు తిరుగుతూ ఉండడం, జన్మించడం, మరలా మరణించడం. అది మానవ జన్మ కావచ్చు, సకల జీవరాశులిక జన్మలు కావచ్చు, కర్మలు బట్టి జన్మలు వస్తుంటాయి. సతిమూలే తద్విపాకో జాధ్యారిభోగ అన్నారు పతంజలి మహర్షి గారు. ఇవన్నీ చేసిన కర్మల గురించి ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. గ్రహించలేక మళ్ళీ పాపకర్మలు చేస్తూ ఉంటే మళ్ళీ ఏ జీవరాశి గాను, ఏదైనా పురుగు గాను, పేడ పురుగులు గాను, లేదా ఇంకేదో పరంగాను ఏదో రకరకాల జంతువులు గాను, పక్షులు గాను పుట్టి మరణిస్తూ ఉంటారు. మళ్ళీ మానవ జన్మ రావాలంటే ఇదివరకు చెప్పుకుందాం 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తాలని. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అది భగవంతుడు వాడికే తెలుసు. మానవులు ఊహించుకోలేరు. మహాజ్ఞానులు మాత్రం తెలుసుకుంటారు, తపస్వీకులు తెలుసుకుంటారు, ఋషులు తెలుసుకుంటారు, మహాయోగులు తెలుస్తుంటారు అంతా. అందుకనే యోగులకు, ఋషీశ్వరులకు, మునులకు వీళ్ళందరికీ కూడా దేహాభిమానం ఉండదు. ఇప్పుడు పున్నామ నరకం అంటే అర్థమైంది మీకు. అంటే చనిపోయిన వారి ఆత్మలు పరమాత్మలో ఐక్యం కాకపోతే మరలా జనం పుడుతూ ఉంటారు. ఇటువంటి పుడుతూ చనిపోయినటువంటి దీన్ని ఆపడానికి ఒకే ఒకరికి శక్తి ఉంది. అదే వాళ్ళ వారసులు, మగబిడ్డలు. ఆడబిడ్డ లేనప్పుడు కావచ్చు, మగబిడ్డ లేనప్పుడు ఏదో ఒక బిడ్డ. కానీ మగబిడ్డ ఎందుకు కావాలంటే పుత్రుడు అంటే అర్థం ఏమంటే పున్నామ నరకం నుంచి తప్పించబడేటటువంటి వాడు. తల్లిదండ్రులకు పున్నామ నరకం రానీకుంటా తప్పించేటటువంటి వాడు పుత్రుడు. అందుకే అంటారు పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అని. కనుక పుత్రుడే ఎందుకు అంటే ఇక్కడ పుత్రుడు అంటే అందరూ కొడుకులే. దిక్కుమాలని కొడుకులు పుట్టనే ఉంటారు. మంచి కొడుకులు ఉంటారు, జ్ఞానం ఉండేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమించే కొడుకులు ఉంటారు, పుత్రులు ఉంటారు. అందరూ పుత్రులే. అయితే భక్తి ఎవరికైతే ఉంటుందో, భగవంతుడిని ఆత్మలో పెట్టుకుని ఎవరైతే ఉంటారో ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం తెలిసినప్పుడే వాళ్ళకి ఆ నరకం తప్పుతుంది. భగవంతుడిని నమ్ముకుంటా ఏదో కపట వేషంలో పోయి 4 మొక్కులు మొక్కి ఏదైనా అంత మన చేతిలో ఉండే డబ్బంతా అందులో వేసేసేసి ఎందుకు అయ్యా నేను చూసినాను, నేను నాకు అనేక కర్మల ద్వారా ఇన్ని కోట్లు సంపాదించాను, నీకు 1 కోటి రూపాయలు వేసేస్తా. కర్మ చేసేది దేనికి? స్వామి 1 కోటి రూపాయలు వేసేది దేనికి? కష్టపడి సంపాదించింది 1000 నీ చాతుర్యంతో, బుద్ధిబలంతో, ధర్మాన్ని ఆచరిస్తూ నీతి నియమం సంపాదించు, అది భగవంతుడు స్వీకరిస్తాడు. ఇది భగవంతుడు స్వీకరించు. మరెవరు స్వీకరిస్తారు? మధ్యవర్తులు కొందరు ఉంటారు, వాళ్ళు స్వీకరించుకుంటారు, స్వహా చేస్తారు. ఇప్పుడు ఆ పుణ్యమే రాదు. ఇదంతా కూడా పుత్రుడు అనేవాడు అంటే వారసుడు పుట్టే వాడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులు తప్పించేవాడు అని అర్థం. తల్లి ఏదో తల్లి ఎవరు తండ్రి అతి ముఖ్యము అంటారు. ఎందుకంటే బీజ ప్రదాత. ఈశ్వరుడు ఎందుకని మనం అంటున్నాం? ప్రకృతి మాత అంటాం. కానీ ఈశ్వరుడే ఎందుకు మనం తలుచుకుంటాం? పరమేశ్వరుడే అని. ఆయన బీజ ప్రదాత. భగవద్గీతలో అది చెప్తాడు,
సర్వయోనిషు కౌంతేయ అహం బీజ ప్రదాతం. సర్వజీవరాశుల యొక్క స్త్రీ యొక్క గర్భంలో నేనే జీవాలు పెడుతున్నాను. బీజం అంటే మీ విత్తనము, అంటే ఆ యొక్క సంతతి యొక్క ప్రాణశక్తిని దానికి నేనే ఇస్తున్నాను అంటాడు. సర్వయోనిషు అంటే ఏమి? సర్వ స్త్రీ గర్భములు ఏదైనా కానీ, జంతువులు పక్షులు ఏమైనా కానీ వారిలో నేనే ప్రవేశపెడుతున్నాను. నేను తండ్రి వంటి వాడను, ప్రకృతి తల్లి వంటిది. తల్లి సంరక్షిస్తుంది, పెంచుతుంది, పోషిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ తండ్రికి మాత్రమే వారసులు అవుతారు అందరూ కూడా. కనుకొని ఈ ఆచార సాంప్రదాయాలు మనకు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి వైదిక నాగరికత ఆరంభమైనప్పటి నుంచి, వైదిక యుగం నుంచి వేదాల్లో చెప్పబడినట్టుగా ఈ కర్మకాండలు చేస్తారు. కొంతమంది అనేక విధాలుగా అంటారు. బ్రాహ్మణుల బ్రతకడానికి వాళ్ళే ఏర్పరచుకున్నారు, ఇదంతా నిజం. అది ఎంతవరకు నిజమో కానీ అయితే మాత్రం జ్ఞానం చెప్పేది ఇది. బ్రాహ్మణులు అంటే కర్మలు చేసేవాళ్ళు ఎవరో ఒకరు కావాలి కదా చేయించడానికి. పూజ చేస్తున్నాము అంటే పూజకు కావలసినటువంటి మంత్రాలు, దానికి కావలసినటువంటి పదార్థాలు, పద్ధతులు, దానికి ఉన్నటువంటి సంస్కారయుతమైనటువంటి ఏమేమి మనం సమకూర్చుకోవాలనో సిద్ధం చేసుకోవాలి. 3 చెప్పుకున్నా కదా, సిద్ధం చేసుకోవడం, సాధన చేయడం, దాని తర్వాత ఏం సిద్ధి వస్తుందో మనకు సిద్ధి వస్తుంది అంటే ఫలితం వస్తుంది. దైవారాధన కొన్ని సిద్ధం చేస్తే దానికి సంబంధించి సద్బ్రాహ్మణుడు వస్తారు. అంటే వాళ్ళ వేద నాగరికతలను తెలుసు కాబట్టి, వేదాంగాలు చదివిన పండితులు కాబట్టి వాళ్ళు ఆ మంత్రాలు ఉచ్చరించడం వల్ల అది వాళ్ళకి ఆ మంత్రశక్తి ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఆ మంత్రశక్తి ఉండకపోవచ్చు. మన దగ్గర చెప్పిస్తారు ఆ మంత్రాలని. ఆ మంత్ర ప్రభావం మనకు సృష్టి అంతా వ్యాపిస్తుంది. మనం చేసిన పనికి సఫలితం వస్తుంది. ఇది కూడా అట్లాంటిది. పున్నామ నరకం అంటే పుత్రుడు ఇలా తిరోధకాలు వదలడం వల్ల ఈ నరకం తప్పిపోతుంది వాళ్ళకి. అంటే జనన మరణ చక్రం అనే నరకం తప్పిపోతుంది, పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు. ఇది తల్లి వినయశీల మన యొక్క ఆచారాల్లో సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఒక మహాజ్ఞానం. మనం ఇది మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు కొట్టేయకూడదు. మన కర్మలు మనం చెయ్యాలి. తల్లిదండ్రులకి శరీరం ఇచ్చిపోయారు, దేనికి ఇచ్చారు? వాళ్ళని తిట్టు బతకమనే. అనేక మంది అని తిట్టు ఉంటారు. పోయాడు, నన్ను కన్నాడు, ఏం ప్రయోజనం? నాకు సంపద ఇవ్వకుండా, ఆస్తి ఇలా ఏమీ లే, నాకేం చేయాలి? శరీరాన్ని ఇచ్చాడు చాలదా? బుద్ధినిచ్చాడు చాలదా? చదువు చెప్పించాడు చాలదా? ఇవన్నీ పెట్టుకుని ఎలా జీవించకూడదు? గొప్పగా జీవించవచ్చు, మహోన్నతంగా జీవించవచ్చు. దాన్ని మర్చిపోయి నిందలు తల్లిదండ్రుల మీద వేస్తారు. వాళ్ళ నాయన కొన్ని కోట్లు కూడా పెట్టాడు, వీళ్ళ నాయన లక్షలు కూడా పెట్టాడు, వాళ్ళ నాయన పొలాలు కూడా పెట్టాడు, సంపాదించాడు. నా తండ్రి పనికిరాని వాడు, ఏమీ ఇవ్వలేదు. ఏమేమి శరీరాన్ని ఇచ్చాడు కదా, అది చాలదా నీకు? ఈ భూమి మీదకి ఈ యొక్క భూలోకం అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి లోకం. ఎందుకు అంటే మోక్షం పొందడానికి ఇదే మార్గం, ఇంకెక్కడ ఏ లోకంలో దొరకదు మోక్షం. అంత గొప్ప శరీరాన్ని ఇచ్చి, నీకు జ్ఞానాన్ని ఇచ్చి, పేదరికం కొందరు పేదవారు ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు, అదే పాపపుణ్యాలను వస్తుంది. మరి అంత మాత్రం తిట్టేవాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు? వీళ్ళు కష్టపడి జీవించడం మర్చిపోయి, కష్టపడి జీవించడం ఆలోచించుకుంటా, ఎలా శరీరాన్ని ఇచ్చాడు, మనకి జ్ఞానం ఉంది, మన జ్ఞానంతో ఏం చేయగలం, ఆ పని చేసుకొని సంపాదించుకోవాలనుకుంటారు, కొంత అనుకోవాలి. అది జ్ఞానుల లక్షణం, తెలివైన వాళ్ళ లక్షణం. కానీ ఇది ఎట్లా కాదే, అజ్ఞానంతో ఈ మార్గారణం. కొంతమంది ఏమి ఇవ్వకపోయినా, తల్లిదండ్రుల దగ్గర ఏమి లేకపోయినా పెంచి పోషించారు అనేటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళు అనంతమైన ప్రేమ పుట్టుకొస్తుంది. తల్లిదండ్రులకు ఏ కష్టమో అనుకుంటూ చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులను బాధ పెట్టారు. ఇది కూడా అలాంటిది. మనం ఇప్పుడు ఉన్నాం జీవించి, ఎంతన్నా వయసు కానీ, మన తర్వాత తరాలు చనిపోయిన ముందు తరాలు అంటే వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు? వారి వల్ల వాళ్ళ వల్ల ఈ శరీరం వచ్చింది, ఈ సంస్కారాలు వచ్చాయి, జీన్స్ వచ్చింది. పెద్ద పెద్ద గురువులు ఇది చెప్తారు, మన ధర్మాన్ని ఇప్పుడు కూడా అజ్ఞానము, మూఢనమ్మకం, మూఢాచారములు కొట్టేయబాకండి. ఇందులో ఉండే జ్ఞానం తెలుసుకొని ఆచరించండి. వీళ్ళకి చెప్పడానికి అనేక మంది పండితులు ఉన్నారు, వేదాంగులు ఉన్నారు అని వినేశీలకు చెప్పి సత్యనిష్ఠుడు ఆయన
అర్థమైందా ఇప్పుడు పున్నామ నరకం అంటే అది? కనుక ఇలాంటి నరకం తప్పించేవాడు పుత్రుడు అని చెప్తారు. పుత్రుడు లేకపోతే దత్త తీసుకుని పూర్వకాలం ఉండింది, అది తప్పదనుకుంటే ఇక పుత్రికలే కూడా చేస్తారు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.